ఈ ఇందిరమ్మ ప్రభుత్వాన్ని మీరు ప్రత్యేకంగా చూస్తున్నారు. ఈ ఇందిరమ్మ ప్రభుత్వం అంటే పేదోడు కష్టాలు తీర్చడానికి ఉన్న ప్రభుత్వం, పేదోడు బాధల్లో పాలు పంచుకోవటానికి ఉన్న ప్రభుత్వం, పేదోడు మనసెరిగి నడిచే ప్రభుత్వమే మన ఇందిరమ్మ ప్రభుత్వం. ఒక్కటే మీరు ఆలోచించండి, ఆనాటి ముఖ్యమంత్రి తను నివసించటానికి, తను ఉండటానికి హైదరాబాద్ లో పాత వసతులు, పాత బిల్డింగులు ఉన్నా దాన్ని పక్కన పెట్టి నేనుండటానికి ప్రగతి భవన్ అని సుమారుగా 2000 కోట్ల రూపాయలతో ఒక పెద్ద ఇల్లు కట్టుకున్నాడు. ఆయన అయితే 2000 కోట్ల రూపాయలతో ఇల్లు కట్టాడు. కానీ ఎన్నికలప్పుడు మాట ఏదైతే పేదోళ్ళ కోసం ఇల్లు ఇస్తానని చెప్పాడో, బిడ్డ పెళ్ళైతే అల్లుడొస్తే ఏడబడుకోవాలనో, కొడుక్కి పెళ్ళైతే కోడలు వస్తే ఏడబడుకోవాలనో నోటి మాటలు నేలక మీద నుంచి చాలా తీయగా చెప్పాడు. కానీ ఒక్క పేదోడు కూడా ఇల్లు మాటలకే పరిమితమయ్యాడు. మాటలు చెప్పి 2 సార్లు అధికారంలోకి వచ్చాడు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఆయన ముఖ్యమంత్రిగా ఛార్జ్ తీసుకునేటప్పుడు ఈ తెలంగాణ రాష్ట్రం ధనిక తెలంగాణ రాష్ట్రం. ఇందాక జూపల్లి గారు చెప్పినట్లు అటువంటి ధనిక తెలంగాణ రాష్ట్రాన్ని ఎక్కడ అప్పు దొరుకుతున్నా, ఎవరు అప్పిస్తున్నా, ఎంత వడ్డీ అయినా పర్వాలేదు మీరు డబ్బులు ఇవ్వండి అని 8,19,000 కోట్లు అప్పు చేశాడు తెలంగాణ రాష్ట్రంలో. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఛార్జ్ తీసుకునేటప్పటికీ ఆనాటి ప్రభుత్వం చేసిన అప్పు 8,19,000 కోట్లు. అయినా కూడా ఆ ప్రభుత్వం ఏవైతే సంక్షేమ కార్యక్రమాలు అరా కొర మంచి కార్యక్రమాలు చేస్తే ఆ మంచి కార్యక్రమాలన్నీ ఏది ఆపకుండా ఆ కార్యక్రమాలన్నిటినీ చేస్తూనే, ఆ కార్యక్రమాలన్నీ పేదోడికి ఇస్తూనే, అప్పులున్నాయని తెలిసి కూడా ఆనాటి ముఖ్యమంత్రి వ్యవసాయం చేస్తే దండగా, ఊరేస్తే మీరు ఉరి వేసుకున్నట్టే అని చెబితే వ్యవసాయం దండ కాదు పండగని మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన ఇందిరమ్మ ప్రభుత్వంలో చెప్పి అన్న మాట ప్రకారం 10 సంవత్సరాల్లో వాళ్ళు చేసిన రుణమాఫీ 17,000 కోట్లు. 10 నెలల్లో మీ ఇందిరమ్మ ప్రభుత్వం చేసిన రుణమాఫీ 21,000 కోట్లు. అంతేకాదు మొన్న మీరు చూశారు, టింగ్ 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 అంటూ మీ సెల్ ఫోన్లు 9 రోజులు మోగాయి. ఈ 9 రోజుల్లో 9,000 కోట్ల రూపాయలని రైతుని రాజు చేసే దాంట్లో రైతు భరోసా ఇచ్చిన ప్రభుత్వం మీ దీవెనలతో వచ్చిన ఇందిరమ్మ ప్రభుత్వం. అంతేకాదు ఈ ఇందిరమ్మ ఇల్లు కూడా 10 సంవత్సరాల్లో వాళ్ళు మొదలుపెట్టిన 96,000 ఇల్లు, పూర్తి చేసిన 63,000 ఇల్లు, ఇంకా మొండిగోడలతో ఉన్నాయి 33,000 ఇల్లు. వచ్చేటప్పుడు దారిలో చూశాను, మన అచ్చంపేట నియోజకవర్గంలో కూడా మొండిగోడల ఇల్లు ఉన్నాయి. గౌరవ కలెక్టర్ గారికి ఇంతకుముందు చెప్పాను, ఒక్క అచ్చంపేట నియోజకవర్గమే కాదు, ఒక్క ఈ జిల్లానే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఆనాటి ప్రభుత్వంలో ఏవైతే మొండిగోడల దాకా కట్టి వదిలేసి ఉన్నాయో ప్రజా ప్రభుత్వమైన మన ఇందిరమ్మ ప్రభుత్వంలో ఆ ఇళ్లన్నీ కూడా పేదవాళ్ళకిచ్చి పూర్తి చేసే బాధ్యత మీ దీవెనలతో ఉన్న ఇందిరమ్మ ప్రభుత్వం తీసుకుంటుంది. అంతేకాదు చెంచులు అంటే ఏంటో, చెంచులు తెగలు ఎట్లా ఉంటాయో ప్రత్యక్షంగా తెలిసిన ప్రభుత్వం మన ఇందిరమ్మ ప్రభుత్వం. అటువంటి ఇందిరమ్మ ప్రభుత్వం మీ దీవెనలతో వచ్చిన తర్వాత చెంచులకి రాష్ట్ర వ్యాప్తంగా సుమారు
12,000 కుటుంబాలున్నాయి. గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు నిశ్శబ్దంగా ఉండాలన్నా, ఆడబిడ్డలు సైలెన్స్ గా ఉండాలి. గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు ఈ 12,000 మందికి, ఈ 12,000 మందితో పాటు ఐటీడీఏ ప్రాంతంలో ఇంకా ఒక 15,000 ఇళ్లు కలిపి రమారమి 26-27,000 ఇళ్లు అదనంగా ఇవ్వండి. చెంచులు ఎక్కడున్నా, ఇందాక లక్ష్మక్క అడిగింది, మా చెంచుల్లో కొంతమందికి వచ్చినాయి, ఇంకా కొంతమంది ఊళ్ళో లేరని వాళ్ళకి ఇవ్వలేదన్నా వాళ్ళకు కూడా కావాలని ఎమ్మెల్యే గారు అడిగారు. చెంచులకు ఉపశకులాలు ఎంతమంది అయితే ఉన్నారో ఐటీడీఏపీఓ గారు ఎంతమంది ఉంటే అన్ని కుటుంబాలకి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే బాధ్యత మీ దీవెనలతో ఉన్న మన ఇందిరమ్మ ప్రభుత్వానిది. అంతేకాదు మొదటి విడత రాష్ట్ర వ్యాప్తంగా 4.5 లక్షల ఇళ్లు మొదలు పెట్టాం. ఇప్పటికే నాకు తెలిసి 2.5 లక్షల ఇళ్లు పనులు మొదలవుతున్నాయి. ఈరోజు సోమవారం, ప్రతి సోమవారం ఇల్లు మొదలు పెట్టిన వాళ్ళకి ఫౌండేషన్ వరకు అంటే పునాదులు కడితే ₹1,00,000 సోమవారం నడుస్తున్నాము. స్లాబ్ లెవెల్ కడితే మళ్ళొక్క 1,00,000 ఇస్తున్నాము. స్లాబ్ వేసిన తర్వాత ₹2,00,000 ఇస్తున్నాము. సంతోషంగా గోప్రవేశానికి వెళ్ళేటప్పుడు ₹1,00,000 ఇస్తున్నాము. మొత్తము ₹5,00,000 ఇచ్చే కార్యక్రమం మీ దీవెనలతో ఉన్న మన కాంగ్రెస్ ప్రభుత్వానిది. ఈ రోజు కూడా రాష్ట్ర వ్యాప్తంగా 94 కోట్ల రూపాయలు ఇంకొక గంటలో ఈ వారం డబ్బులు ఇవ్వబోతున్నాము. అంటే 2.5 లక్షల ఇళ్లు సుమారుగా మొదలయ్యాయి. మిగతా 2 లక్షల ఇళ్లు కూడా మొదలయ్యే దశలో ఉన్నాయి. అంతేకాదు ఎవరైతే ప్రతి ఊళ్ళో 20-30 ఇళ్లు ఇచ్చాం, ఇంకా ఇళ్లు కావాలని అడిగే వాళ్ళు ఉన్నారు. నిజం, అదేమి అబద్ధం కాదు. ఇంకా ప్రతి గ్రామంలో కూడా అర్హులైన వాళ్ళు ఇంకా ఉన్నారు. విడతల వారీగా ఇప్పుడు నా ఆడబిడ్డకి ఇచ్చాను, ఇంకా కొన్ని రోజుల తర్వాత మరొక ఆడబిడ్డకు కూడా, రాని ఆడబిడ్డకు కూడా ఇస్తాము. ఏ పైరవి అక్కర్లేదు. నువ్వు కాంగ్రెస్ కార్యకర్త అయితేనే ఇల్లు ఇస్తామని చెప్పము. ఆనాడు బీఆర్ఎస్ పార్టీ చెప్పినట్లు నువ్వు పింక్ కలర్ షర్ట్ వేసుకుంటేనే మేము ఇల్లు ఇస్తామని చెప్పేవాళ్ళు. కానీ మన ప్రభుత్వంలో పేదోడై ఉంటే చాలు, పేదవాడై ఉంటే చాలు, నీది ఏ కులమని అడగాం, ఏ మతమని అడగాం, ఏ పార్టీకి ఓటు వేసావు అని అడగాం. భవిష్యత్తులో నీ ఓటు నాకు వేస్తేనే మేము ఇల్లు ఇస్తామని చెప్పము. పేదవాడికే ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలన్నదే మన ప్రభుత్వం యొక్క ఆలోచన. మొదటి విడత ఇప్పుడు ఇచ్చాం, ఇంకా 3 విడతలు ఇస్తాం. ఈ 3 విడతల్లో ప్రతి గ్రామంలో అర్హులైన ప్రతి పేదవాడికి మీ దీవెనలతో ఉన్న ఇందిరమ్మ ప్రభుత్వం తప్పకుండా ఇందిరమ్మ ఇల్లు ఇస్తుందని ఈ వేదిక ద్వారా ఇల్లు వచ్చిన వాళ్ళకి చెప్తున్నాను. ఇల్లు రాని వాళ్ళు కూడా ఎవరు నిరుత్సాహానికి పడాల్సిన పని లేదు. అంతేకాదు మీ దీవెనలతో వచ్చిన మన ఇందిరమ్మ ప్రభుత్వం వాళ్ళు కాకి గోర పెడుతున్నారు. మీరు 6 గ్యారెంటీలు ఇచ్చారు, ఇంకా చేయలేదు, ఇంకా చేయలేదు అని కాకి గోల పెడుతున్నారు. అయ్యా, మీరు 10 సంవత్సరాల్లో చేయలేని అనేక అద్భుతమైన కార్యక్రమాలు 10 నెలల్లో మీది ప్రజల దీవెనలతో వచ్చిన ఈ ఇందిరమ్మ ప్రభుత్వం చేసింది. ఆడబిడ్డలకి 200 యూనిట్లు ఉచిత విద్యుత్ మీ ఇందిరమ్మ ప్రభుత్వంలో మీరు తెచ్చుకున్నారు.